ఈ ఏపీ హైకోర్టు డిస్ట్రిక్ట్ జాబ్స్ సంబంధించిన పోస్ట్ అయిపోయినాయండి. ఇక స్లైడింగ్ ఆప్షను లేకపోతే ఎవరన్నా దానికి అటెండ్ కాని వాళ్ళు ఉన్నట్టయితే ఆ పోస్టులకి సెకండ్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. సో ఇప్పటి వరకు జరగంది ఏదన్నా ఉంది అంటే ఒకటి వచ్చేసరికి ఏంటంటే అండి ఈ స్కిల్ టెస్ట్ది, రెండోది వచ్చేసరికి సో దీని గురించి ఎక్కువ శాతం మంది అడుగుతా ఉన్నారండి. అయితే దాని గురించి ఇప్పుడు చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఇక తెలుగు ఇంజనీరింగ్ ఎడిక్షన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్లో వెళితే ఏంట్రా బాబు అంటే ఈ స్కిల్ టెస్ట్ అనేది డిలే చేయడం అయితే జరిగిందండి. మీ అందరూ తెలిసిన విషయం. మధ్యలో సంక్రాంతి సెలవులు వచ్చినాయి, కోర్టు హాలిడేస్ కూడా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా డిలే అవ్వడం జరిగింది. కోర్టు హాలిడేస్ కూడా అయిపోయినాయి కాబట్టి మరి ఇక స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయాలి. స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత దాని ద్వారా డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలిస్తే ఈ స్కిల్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది వీళ్ళు కండక్ట్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ స్కిల్ టెస్ట్ సంబంధించిన షెడ్యూల్ అనేది ఎప్పుడు వస్తుందని చెప్పేసి అందరూ అడుగుతూ ఉన్నారు కదా. సో అన్నీ క్లియర్ అయిపోయినాయి కాబట్టి ఈ వీక్లో ఖచ్చితంగా అయితే ఈ స్కిల్ టెస్ట్ సంబంధించిన షెడ్యూల్ అనేది రిలీజ్ చేసేదానికి ఛాన్స్ ఉందని చెప్పేసి అంతా చెప్తా ఉన్నారండి. అదొకటాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు క్లోజింగ్ టైం కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జాబులు చేసే వాళ్ళు ట్యాక్స్ పేయింగ్ ఇలాంటివి డిడక్షన్స్ ఏమన్నా ఉంటే అవన్నీ కూడా అకౌంట్స్ సెటిల్ చేసే టైం కాబట్టి ఈ జనవరి ఎండింగ్లో దాంట్లో బిజీగా ఉండటం వల్ల ఈ కంప్యూటర్ ఆపరేటర్లు ఇవన్నీ ఉంటారు కాబట్టి దాని గురించి స్కిల్ టెస్ట్ అనేది డిలే చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే పేపర్లెస్ వర్క్ అనేది ఇంప్లిమెంట్ చేయబోతున్నారు కాబట్టి ఈ సంవత్సరం నుంచి దానికి సంబంధించిన సిస్టమ్స్ అనేవి అప్గ్రేడేషన్ అవన్నీ కూడా ఈ జనవరిలో జరుగుతాయి కాబట్టి దాని గురించి కూడా స్కిల్ టెస్ట్ అనేది కొంచెం డిలే చేయడం జరిగింది. మరి స్కిల్ టెస్ట్ షెడ్యూల్ ఈ వారం కనుక రిలీజ్ అయితే నెక్స్ట్ వీక్ కండక్ట్ చేస్తారంటే ఖచ్చితంగా అయితే నెక్స్ట్ వీక్ కండక్ట్ చేసేదానికి ఛాన్స్ ఉంటుందండి. సో ఇది స్కిల్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది వీళ్ళకి కండక్ట్ చేసేదానికి ఛాన్స్ ఉంది. అందులో కానీ సర్టిఫికేట్లు కానీ ఫేక్ ఉంటే ఇక కిస్తా కిలాసే. ఇక అందరూ అడుగుతూ ఉన్నారు ఈ స్కిల్ టెస్ట్తో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుందా అంటే మాత్రం మరి ఇప్పుడు ఇది కండక్ట్ చేసి అప్పుడు సర్టిఫికెట్లు కూడా కండక్ట్ చేస్తే ఒకవేళ స్కిల్ టెస్ట్లో పాస్ అయ్యి డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఫేక్ అని తెలిస్తే ఆ సర్టిఫికెట్లో అప్పుడు మళ్ళీ ఇది టైం అంతా వేస్ట్ అవుతుంది కదా అని చెప్పేసి అనుకుంటే మాత్రం రెండు ఒకేసారి కండక్ట్ చేసేదానికి ఛాన్స్ ఉంటుందండి. దానికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది వీళ్ళు. అయితే దీంతో పాటు ఈ కోట అడుగుతున్నారు స్పోర్ట్స్ కోటా రిజల్ట్స్ ఏంటని. ఈ సెకండ్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత మిగతావి ఈ స్పోర్ట్స్ కోటా సంబంధించిన వాటిని లిస్ట్ రిలీజ్ చేసేదానికైతే మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయండి. ఈ మొత్తం కూడా జనవరి ఎండింగ్కి కంప్లీట్ చేసేదానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఫిబ్రవరిలో వచ్చేసరికి కొత్త ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేస్తా అన్నారు. మొన్న ఒక వీడియో చేశాను దానికి సంబంధించింది. అందులో ఇవి కూడా ఉంటాయి, చూడండి వాళ్ళు. సో ఇక కొత్తది రిక్రూట్మెంట్ స్టార్ట్ అయిందంటే ఇప్పటికే కొన్ని డిస్ట్రిక్ట్ కోర్టులకు సంబంధించినవి జూనియర్ అసిస్టెంట్ రికార్డ్ అసిస్టెంటు లేకపోతే డేటా ఎంట్రీ ఆపరేటరు ఆఫీస్ సబార్డినేట్ ఇలాంటివి ఉన్నాయి కదా. సో ఆ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. తక్కువ ఉన్నాయి కానీ రిలీజ్ చేశారు. సో ఇది అయిపోయేలోపు మరి ఇవి కూడా ఉండాలి కదా. అందుకని చెప్పేసి ఈ నెలలో కంప్లీట్ చేసేదానికి మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయండి. అప్డేట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా పెడతాను. ఓవరాల్గా అయితే ఇప్పటివరకు జరుగుతుంది ఇది.